హలో ఫ్రెండ్స్, మనలో చాలామంది ఒకే పాస్వర్డ్ను జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్ లాంటి చాలా అకౌంట్స్లలో ఉపయోగిస్తుంటాం. కానీ మీకు తెలుసా, మీ పాస్వర్డ్ లేదా ఈమెయిల్ అడ్రస్ అనేది ఇప్పటికే డేటా బ్రీచ్లో లీక్ అయి ఉండొచ్చు. సో ఈ వీడియోలో మీ ఈమెయిల్ అడ్రస్ లేదా పాస్వర్డ్ అనేది లీక్ అయిందో లేదో ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలో, అలాగే ఒకవేళ లీక్ అయి ఉంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. ముందుగా డేటా బ్రీచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా వెబ్సైట్ హ్యాక్ అయినప్పుడు లేదా వారి డేటాబేస్ అనేది లీక్ అయినప్పుడు ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసిన యూజర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి అనమాట. వాటిలో మన ఈమెయిల్ అడ్రస్ ఉండొచ్చు, యూజర్ నేమ్ ఉండొచ్చు, పాస్వర్డ్ ఉండొచ్చు, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా ఉండొచ్చు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది హ్యాకర్స్ చేతికి వెళ్తే వారు మీ ఇతర అకౌంట్లలో కూడా లాగిన్ చేయడానికి ప్రయత్నించే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మనకు పాస్వర్డ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఏదైనా డేటా బ్రీచ్లో లీక్ అయిందో లేదో చెక్ చేద్దాం. ముందుగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో ఈ టెక్స్ట్ని అయితే మీరు సెర్చ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ను ఎంటర్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసి ఈ బటన్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. వితిన్ సెకండ్స్లోనే మనకు రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు గ్రీన్ కలర్ మెసేజ్ వస్తే ప్రస్తుతం తెలిసిన డేటా బ్రీచెస్లో మీ ఈమెయిల్ అడ్రస్ అనేది లేదని అర్థం అనమాట. అంటే మీ ఈమెయిల్ అడ్రస్ డేటా బ్రీచ్లో లీక్ కాలేదని అర్థం. ఒకవేళ మీకు రిజల్ట్ అనేది రెడ్ కలర్లో వస్తే మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఒకటి లేదా అందుకంటే ఎక్కువ డేటా బ్రీచ్లలో లీక్ అయిందని అర్థం అనమాట. ఇక్కడ ఏ వెబ్సైట్ నుంచి లీక్ అయిందో కూడా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీ ఈమెయిల్ లీక్ అయినట్టయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ వెంటనే కొన్ని స్టెప్స్ని అయితే ఫాలో చేయాల్సి ఉంటుందన్నమాట. మొదటగా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పాస్వర్డ్ని అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ వెబ్సైట్ ద్వారా మీ డేటా అనేది లీక్ అయిందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదే పాస్వర్డ్ని మీరు ఇతర వెబ్సైట్లలో యూజ్ చేసినా కూడా మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండవది వచ్చేసి మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్వర్డ్లో స్మాల్ లెటర్ ఉండాలి, క్యాపిటల్ లెటర్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలన్నమాట. ఈ విధంగా మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇక మూడవది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ని అయితే యూజ్ చేయాలన్నమాట. దీంతో మీ పాస్వర్డ్ తెలిసినా కూడా వితౌట్ ఓటీపీ వాళ్ళు లాగిన్ అవ్వలేరు అనమాట. ఇక నాలుగవది మనం పాస్వర్డ్ మేనేజర్స్ని ఉపయోగించడం. ఇది ప్రతి వెబ్సైట్కి వేరే వేరే పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసి సేవ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు మీ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ ఈమెయిల్ అడ్రస్ లీక్ అయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.